హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వీడియో దేనికోసం అంటే మనకి రీసెంట్గా వచ్చింది కదా, వాట్సాప్ ఫ్యూచర్. ఓకే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి వాట్సాప్లో ఈ మెటా ఏఐ అనేది రీసెంట్గా లాంచ్ అయ్యింది. చాలామందికి ఇది కొత్తగా అనిపించవచ్చు, బట్ ఇది చాలా యూజ్ అవుతుంది. సో మీరు యూజ్ చేసే దాన్ని బట్టి మీకు ఇంకా ఈజీగా యూజ్ అవుతుంటుంది. నెక్స్ట్ మీరు ప్రతిసారి ముందు వాట్సాప్ బిఫోర్ ఎలా ఉండేదంటే మనకు ఇలా ఉండేది స్క్రీన్. సో ఇది అప్డేట్ కాకుండా ముందు మనకు వాట్సాప్ అనేది జస్ట్ చాట్ చేసుకోవడానికి, మెసేజ్ చేసుకోవడానికి, మీకు తెలుసుగా వాట్సాప్ అనేది జస్ట్ నార్మల్గా మెసేజెస్, వీడియో కాల్స్ ఇలా ఉండేది. తర్వాత ఈ ఫ్యూచర్ని ఎప్పుడైతే అప్డేట్ చేసారో మనకు నెక్స్ట్ వాట్సాప్ స్క్రీన్ అనేది ఇలా యాడ్ అయ్యింది, ఏఐ ఫీచర్. ఏఐ ఫీచర్ దేనికి యూజ్ అవుతుందంటే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏమైనా నిన్ను క్వశ్చన్స్ చేసినా నువ్వు వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చి గూగుల్ ఓపెన్ చేసి క్వశ్చన్ సెర్చ్ చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాం. బట్ ఏఐ ఫీచర్ వల్ల ఏంటంటే, ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఏఐ క్వశ్చన్ అడిగి ఆన్సర్ ఏంటని పంపించవచ్చు. ఎగ్జాంపుల్, నేను ఒకటి జస్ట్ ట్రై చేశాను, వాట్ ఈజ్ క్యాపిటల్ తెలంగాణ అని. చూశారు కదా మీరు, దానికి రిప్లై ఇచ్చింది తెలంగాణ స్టేట్ అని. నేను కూడా ట్రై చేశాను, అంటే ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. నెక్స్ట్ అలాగే చాలా సెర్చ్ చేశాను, కొన్ని ఇంపార్టెంట్ అనేది మేము ముందు పెట్టాలి. నెక్స్ట్ అలాగే మీరు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏమని కూడా అడిగారు. క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని నాకు రిప్లై వచ్చింది. మనకి ఏదైతే ఏఐలో డేటాబేస్లో డేటా ఉంటుంది, మీరు ఏమడిగినా ఆ రిలేటెడ్గా క్వశ్చన్కి మీకు ఆన్సర్ అనేది తప్పకుండా వస్తుంది. మీరు ఎవ్రీ టైం గూగుల్ ఓపెన్ చేసి మీకు తెలియకపోతే అక్కడ సెర్చ్ చేసి దాన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసి ఇలా చేసేవాళ్ళు నార్మల్గా అయితే. ఇప్పుడు ఏంటంటే ఈ ఏఐ ఫీచర్ యూజ్ చేసుకొని మీకు ఏది కావాలన్నా వాట్సాప్లోనే మీరు జస్ట్ అడిగి మళ్ళీ నేను విజిటెడ్ ప్లేసెస్ ఇన్ వైజాగ్ అని సెర్చ్ చేశాను. నాకు యారాడ బీచ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, ఇలా చాలా నాకు ఆప్షన్స్ ఇచ్చింది. అంటే విజిటెడ్ ప్లేసెస్ వైజాగ్లో ఇవన్నీ తను చెప్తుంది. ఏఐ అనేది చాలా మీకు యూజ్ఫుల్ అవుద్ది. ప్రతిదీ మీరు ఎత్తిన వాట్సాప్లోనే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే మీరు క్వశ్చన్ చేసుకొని మీరు ఆన్సర్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఏఐ అనేది చాలా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఇది ఎలాంటి సందర్భాల్లో అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా తను మీకు రిప్లై ఇస్తుంది. నెక్స్ట్ అలాగే మీరు ఏదైతే మీ పర్పస్గా క్వశ్చన్ చేస్తారో మీకు కావాల్సింది ప్రతిదీ కూడా మీకు డేటాబేస్ నుంచి ఏఐ ద్వారా మీకు రిప్లై వస్తుంది. మీరు దీనికి ఎలాంటి ఎడ్యుకేషన్ పర్పస్ అయినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జస్ట్ మీరు ఎలాగైతే టైప్ చేశారో అలాగే మీకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.